ఇంటర్వ్యూ తీసుకోవడానికి పెట్టారు, అది మనకు వద్దులేని చెప్పారు. ఓకే, ఎక్కడున్నాం? ఎస్, అజైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్. చేసామా ఇది? చేసాంలే అన్న, అయింది. ఓకే, సో కంప్లీటెడ్. ఓవిఎక్స్ఐ, ఓవి అజైన్ డివిజన్. ఎయిత్ స్టెప్ ఓవి ఎక్స్కే. ఓకే, ఇది అయిపోయింది ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు వచ్చినాం ఇక్కడికి? అజైన్ డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్. ఓకే, డన్, అయిపోయింది. అజైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సేల్స్ ఏరియా సెటప్ చేద్దాం. ఓకే, సేల్స్ ఏరియా. ఇక్కడ న్యూ ఎంట్రీ తీసుకొని సేల్స్ ఏరియా సెటప్ చేద్దాం. HPIN. ఓకే, ఇక్కడ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ HI. ఓకే, ఇక్కడ డివిజన్ కూడా HI. ఎంట్రీ డస్ నాట్ హెచ్పి చూడు ఒకసారి, హెచ్పి చూడు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ హెచ్పికి సెకండ్ ఇదా? డివిజన్ HI కదా. వచ్చాయనా ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి హెచ్పి ఏదో ఒకటి తీసుకో, రెండు హెచ్ఐ తీసుకున్నా. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ HI, డివిజన్ HI. ఎంట్రీ HPIN HI డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇదిగో ఉందిగా. ఓకే, డ్రాప్ డౌన్ లో తీసుకోవాలా? సో డివిజన్ ఇక్కడ కనిపించలేదు. ఇంకొక అసైన్మెంట్ ఏం మిస్ చేసినాం? డివిజన్, ఏదో ఒక అసైన్మెంట్ మిస్ చేసినాం. సేల్స్ ఆర్గ్ నోట్ కంపెనీ కోడ్ అయిపోయింది. డివిజన్ టు సేల్స్ ఆర్గ్ కంప్లీట్ అయిందా? డివిజన్ టు సేల్స్ ఆర్గ్. OVXA. ఇది కంప్లీట్ అవ్వలే ఈ స్టెప్. HPIN. సో డివిజన్ వచ్చేసి HI. ఇందాక వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చినట్టున్నాం. ఓకే, సో ఇది టీ కోడ్ రాసినాను కానీ OVXA చేసింది. OVXA. ఓకే, ఇప్పుడు సేల్స్ ఏరియాకి వెళ్తే సెటప్ సేల్స్ ఏరియా HPIN HIN. ఓకే, డన్. ఓకే, సేవ్. ఎస్, సో ఇది కూడా సెటప్ సేల్స్ ఏరియా. ఈ కోడ్ OVXG. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా అవసరమా? సేల్స్ ఏరియా, సేల్స్ ఆఫీస్ మనము యూజ్ చేయలేదు. ఓకే ఓకే, నెక్స్ట్ ఈ గ్రూప్ ఇవన్నీ మనకు అవసరం లేదు దాదాపు. ఇవన్నీ మామూలు సేల్స్ సైడ్ నుంచి తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఏ ప్రజెంటో ఏది రిక్వైర్డో అవి తీసుకుందాం. నెక్స్ట్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్లాంట్. ఓకే, ప్లాంట్ కి అసైన్ చేస్తున్నాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. సేల్స్ ఆర్గనైజేషన్ ఒకటి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్లాంట్. అప్పుడే మనకు ప్లాంట్ సైడ్ నుంచి డేటా వచ్చేస్తుంది, సైడ్. ఓకే, ఒకటి వచ్చేసి HPIN,
ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ హెచ్ఐ, ప్లాంట్ మనకు హెచ్పిఐఎన్ఏ ఉంది ప్లాంట్. ఓకే, డన్. ఓకే, దీని కోడ్ OVX6. OVX6. ఓకే, షిప్పింగ్ పాయింట్ ప్లాంట్ ఎక్కడ ఉంటుంది? షిప్పింగ్ పాయింట్ ప్లాంట్ అజైన్ షిప్పింగ్ పాయింట్ ప్లాంట్ ఇక్కడ ఉంది. ఎస్, ఇది ఒకటి కావాలి. మన షిప్పింగ్ పాయింట్ కూడా ఉంది, ఆ షిప్పింగ్ పాయింట్ నుంచి ప్లాంట్ కి అజైన్ చేయాలి. ఓకే, ఇది టీ కోడ్ వచ్చేసి ఓవిఎక్సి. అన్ని ఓవి తోటే స్టార్ట్ అవుతున్నాయి చూడు. అజైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. కంట్రోల్ F చేస్తే హెచ్పిఐఎన్ చూసుకుంటే, యా, హెచ్పిఐఎన్. సో హెచ్పిఐఎన్ కి అజైన్. ఓకే, మన ప్లాంట్ ఇప్పుడు మళ్ళీ ప్లాంట్ చూసుకోవాలా. హెచ్పిఐఎన్ మన ప్లాంట్. ఓకే, ఇది ప్లాంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇప్పుడు మనకి హెచ్పిఐఎన్ అనే ప్లాంట్ కింద ట్రిప్పింగ్ పాయింట్ హెచ్పిఐఎన్ మళ్ళీ ఇక్కడ అజైన్ చేసినాం. ఇప్పుడు అజైన్మెంట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఓకే. దాంతో కొన్ని ఇక్కడ ఏమన్నా అజైన్